హలో హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. అన్న సారీ లైన్లో పెట్టినా పర్లే అన్న చెప్పండి అన్న. డైలీ మీ ఛానల్ లైవ్ చూస్తుంటానన్నా. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు అన్న. ఓకే. మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే. ఓకే, మనోహర్ రెడ్డి. భూయాన్ మనోహర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే అన్న. ఓకే అన్న, ఇది ఏందన్నా ఏం అర్థం అవుతలేదు. వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళంతా ముందుకెళ్తుండ్రు, ముందు నుంచి ఉన్న వాళ్ళంతా వెనకల పడతాండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రైతు బంధు విషయంలో డేట్లు ఒకటే పోతున్నాయి కానీ ఇది ఎంతవరకు అసలు ఏంది ప్రాసెస్ ఏం అర్థం అవుతలేదు. నువ్వు డైలీ నువ్వు చెప్తానే ఉన్నావు కానీ దానికి అసలు ఆన్సర్ ఎలాంటి ఆన్సర్ రావట్లేదు అన్న. ఇది మనోహర్ రెడ్డి అనే ఇప్పుడు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నకు వెనక లేకుంటే ఎవరు లేకుండా, ఎందుకంటే ఈసారి ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీస్ పరంగా అందరు జనాలు ఏంది కంచుకోట అన్న. పోయినసారి కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు. అడుగుతలేడా ఇప్పుడు? పైలట్ రోహిత్ రెడ్డి అడుగుతలేడా మరి? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నా ఆయన కనిపిస్తుంది అసలు మనకు ఉంటలేడా? ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నాడు చెప్పు? ఒక్క రోజైనా ఒక ప్రచారంలో గానీ, ఒకటి సమ్మెలో గానీ, ఒక ధర్నాలో గానీ ఉంటాడా? అప్పుడు ఎట్లా గెలిపించారు మరి మీరు? అప్పుడు కాంగ్రెస్ ముఖం అన్న. ఇప్పుడు మాది ఇక్కడ తాండూరులో ప్రస్తుతానికి అన్న నేను లైవ్ గా చెప్తాన్నా. మార్నింగ్ డిస్టర్బెన్స్ చేసిండే సారీ. ఎందుకంటే తాండూరులో కంచుకోట ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అన్న. వెనకటికి ఏం చేశారంటే ఇందిరమ్మ ఇల్లు గాని, భూమి గాని, ఇందిరమ్మ ప్రభుత్వంలో వెనకటి కాలంలో 200 పింఛనైనా పర్లేదు అందరికి వచ్చింది. కేసీఆర్ వచ్చినాక ఏమైంది? కొందరికి కట్ చేసిండు, కొందరికి పెట్టిండు. ఇప్పుడు ఈయన రుణమాఫీ చేసిండు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ కార్యకర్తను, ఖచ్చితంగా లీడర్లు ఫస్ట్ నా ఊర్లోకి వెళ్ళి ఎవరు లేకున్నా కూడా నేనే 10 మంది జమ చేశాను. కాంగ్రెస్ కార్యకర్తవా నువ్వు? నాయకుడువా? అన్న నేను యూత్ అన్న. అంటే ప్రస్తుతానికి మామూలుగా యూత్. నా కాంగ్రెస్ అంటే వీరాభిమాని. నేను ఎప్పటికైనా వీరాభిమాని. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రాబ్లమ్స్ లో ఏమైతుందంటే ఏం చేయలేక ఏం మాట్లాడలేకపోతున్నాం. అనుకో ప్రభుత్వంలో బ్యాడ్ గా అయిపోతాం. అపోజిషన్ లో మాట్లాడినాం అనుకో వచ్చే పథకాలు ఆఫ్ చేస్తారు. రియల్ ఏంటంటే రుణమాఫీ అయింది. 60,000 ఉండే లోను రుణమాఫీ అయింది. రుణమాఫీ అయిందన్నా. అయితే నెక్స్ట్ ఏం ప్రాబ్లం అంటే మనకు మనోహర్ రెడ్డి అన్న ఏదైతే గెలిపించిన వాళ్ళనేమో అలాగా చేసి పక్కకు పెట్టేసిండు. వెనకాల మధ్యలో వచ్చిన వాళ్ళకు బెనిఫిట్ ఇస్తాడు. పోస్టింగ్స్ అది పైలట్ రోహిత్ రెడ్డి ఆయన ఎందుకు తిరగట్లేదు ఏంటో. ఓకే, అయితే ఇప్పుడు నీకైతే రుణమాఫీ అయిపోయింది కదా? అవ్వనా 60,000 ఉంటే అయిపోయింది, పర్లేదు. రైతు బంధు పడుతుందటనా నీకు? ఇప్పుడు నా ఒక్కందే అయిపోయిందని కదన్నా, నా ఊర్లో మొత్తానికి ఎంత ఒక 400 పీపుల్స్ ఉంటారు. వా గ్రేట్. నువ్వు నీకు అయిపోయిందా నువ్వుకోక నీ ఊళ్ళో కాలేదని నువ్వు కాంగ్రెస్ కార్యకర్త ఉండి ఫోన్ చేస్తున్నావు అన్నా? నీకు ఒక్కనికి అయిపోయిందిగా చాలు అని ఊకోకుండా మీ ఊళ్ళో కాని వాళ్ళ కోసం ఫోన్ చేస్తున్నావు. ఆ పైగా నువ్వు కాంగ్రెస్ మనిషి అంటున్నా. నేను 100% కాంగ్రెస్ మనిషిని. అదే మనిషి అయ్యి ఉండి మీ వాళ్ళకే కాలేదని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నది కరెక్ట్ అనిపిస్తుందా? మా మంత్రులు చెప్తున్న మాటలు బరాబర్ ఉన్నాయి, ఎట్లున్నాయి చెప్పు? అలా అసలు నీ మనసు ఇప్పుడు నేను చెప్పే కన్నా ఇప్పుడు నీకు రోజుకి ఎంతో మంది కాల్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే కన్నా నీకు అర్థమైపోయింది. నాకు తెలిసిపోయింది, నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ ప్రజలు రైతులు కూడా అడుగుతారు, నీకెట్లా అనిపిస్తుంది చెప్పు? మీరు చెప్పాలి. ఇప్పుడు మనం అన్న వాళ్ళని బదలం అవుతాం. ఇప్పుడు మొన్నటి వరకు మరి ఏ సంఖ్య పంటది పోయింది. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ అన్నా, నువ్వు 7,500 కోట్లు 7,500 కోట్లు టోటల్ ఎంత? 15,000 కోట్లు అయింది. రుణమాఫీ ఎంత? 21,000 crores. 22 అటు. అయితే ఈ 15,000 కోట్లు తీసుకెళ్లి రుణమాఫీ, ఇప్పుడు రైతు బంధు డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు దాంట్లో చేసి రుణమాఫీ చేసినట్టుగా వీళ్ళు ఏం లేదు. అంతే కదా మరి? వీళ్ళు చేసింది ఇంట్లో ఏం లేదు. ఈ 15,000 కోట్లు అవి తీసిండు. 10,000 రైతు బంధు డబ్బులు తీసుకెళ్లి రుణమాఫీలో కలిపిండు. సపరేట్ గా మన కోసం పెట్టిన నిధులు కావు, సమీకరించిన నిధులు కావు. అయితే 4,016 రూపాయలు పింఛన్ ఇస్తున్నది 2,000 లెక్క తీసుకున్నా అవి దగ్గర 1,000 కోట్లు 2,000 కోట్లు అవే అవుతాయి. అవి ఒకటి మైనస్. 2,500 మహిళలకు అవి తీసుకెళ్లి అది రుణమాఫీకి టోటల్ ఇక్కడనే దింపేసిండు. అవును చేసిండైతే మంచిగా ఆలోచిస్తే మాత్రం దీంట్లో ఏం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసింది ఏంటంటే ఇప్పుడు 7,500 15,000 ఇది 2,000 పింఛను. ఇప్పుడు 4,500 ఇస్తున్నాడు కదన్న. అవును. మరి ఏందన్నా ఆయన చేసింది ఏమి?
నా పరంగా అంటే నాకు అయింది, నీకు హ్యాపీగా ఉన్నానేమో అనుకొని నేను చేయకపో, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఇంతవరకు దరఖాస్తులు 3 times తీసుకున్నారు. ఫస్ట్ ప్రజాపాలనలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక ఫామ్ తీసుకున్నారు. అవును. నెక్స్ట్ అది ఇంటికి డోర్ డెలివరీ స్టిక్కర్ అతికేసింది. అదే ఇంటింటి సర్వే మొన్నటిదాకా అయింది. అది సెకండ్ది. తర్వాత మళ్ళీ ఇండ్ల కోసం సర్వే 3 times అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఉంది ఈ రైతులది కానీ రైతు బంధు కానీ మళ్ళీ కొత్తగా బ్రేకింగ్ న్యూస్ కొత్త వస్తాయి. ఓకే. మళ్ళీ దరఖాస్తులే పోతున్నాయి కానీ వచ్చే పథకాలు ఎక్కడ వస్తున్నాయి అన్న? అదే ఉంది కదా, అప్లై నో రిప్లై అంటారు చూడు, అన్ని అప్లై చేసుకుంటున్నాం కానీ రిప్లై వస్తలేదు. రిప్లై అది పాయింట్ అడిగేది పోతానే ఉన్నాయి, అక్కడికి వచ్చేది ఏమున్నది? అదే ముచ్చట, అది అడిగేటోళ్ళు లేరు. నిజంగా మిమ్మల్ని అడుగుతలేరా ఊర్లలో? మరి ఊర్లలో అడుగుతలేరు మిమ్మల్ని? అడుగుతారా? ఇప్పుడు అడుగుతుంటారన్నా, వస్తుంది ఇప్పుడు వస్తుంది, ఇంకా టైం పడుతుంది, అప్పులు చేసిరంట. అప్పులు చేసినా కూడా ఇప్పుడు నేను కేసీఆర్ ని యాక్సెప్ట్ చెయ్యను మ్యాక్సిమం, కానీ ఇప్పుడు పాయింట్ తీసుకుంటే మనము ఎవరు మంచోడు ఎవరు చూడరు అంటే ఆయన అప్పులు చేసిందా చెయ్యలేదా అది తర్వాత లెక్క పెడతాం. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు చూడు, ఇప్పుడు 15,000 12,000 అని ఒక డైలాగ్ ఏదో మాట అన్నావు నువ్వు, పెళ్లికి వచ్చింది కట్నం ఇది అన్నావు చూడు, సచినోన్ పెళ్లికి వచ్చింది కట్నం, అలా అయింది ఇప్పుడు. అది నాకు తొందర రాదు, ప్రైవేట్ నిర్వహణ వర్క్ చేస్తుంటాను. నీకు తొందర వస్తే నువ్వు నా లెక్క జర్నలిస్ట్ అవుతుంటేవి కదా, నువ్వు నా జాగాలు ఉంటుంటే నేను నీ జాగాలు ఉంటుంటే. విషయం కదన్నా, నేను నాకు కూడా 100 మందిలో ఏగాను, నేను కూడా పబ్లిక్ తిరిగాను, నేను కూడా సర్వెంట్, నేను పబ్లిక్ లో ఉండి నేను కష్టపడాలని చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అన్న. నేను రైల్వేలో చేశాను, ప్రైవేట్ లో చేశాను, జనాలు అంటే ఏంది, ఒక ఏ లాంగ్వేజ్ తో ఎవరితో ఎలా మాట్లాడాలని నాకు తెలుసు. ఏముందంటే ఈయన ఇప్పుడు మనం పైలట్ రోహిత్ రెడ్డి అన్న ఇప్పుడు ఏం చేసిండు, ఆయన కొంచెం స్పీడ్ వెళ్ళిండు, ఆయన ఫ్యూచర్ మంచిది ఉండే, చిన్న ఏజ్ ఫ్యూచర్ బాగానే ఉండే. రెడ్డి అన్న కూడా చాలా గుడ్ పర్సెంట్, ఇప్పుడు ఆయన అమాయకంతో మంచిగా చేస్తాడు. కానీ గెలిచినప్పటి నుంచి ఒక్కసారి ఇప్పుడు ఎంత అన్న తాండ్రు తాలూకాలో 4 మండలాలు, నెలలో 4 మండలాలకి నెలకొక్క మండలానికి వెళ్ళి ప్రజల సమస్యలు ఏముండే కనుక్కోవాలన్నా. ఒక్క సెకండ్ లైన్లో ఉండు. ఓకే. The number you're calling is out of network. మీరు రోహిత్ రెడ్డి ఫోన్ కూడా ఎత్తుతలేడు. చెయ్యండి అన్న. చేసిన అదే మళ్ళీ చేస్తుండు. అయితే వీళ్ళు ఇప్పుడు ఫోన్లు ఎత్తారు అన్నట్టు, ఇప్పుడు ఎత్తితే ఏదన్నా అడుగుతామేమో అనుకొని ఏడన్నా ఉన్నారేమో అనుకొని ఆలోచించి మళ్ళా చేస్తారు అన్నట్టు రివర్స్. అరే నాకు ఫోన్ చేసిండే నేను ప్రభుత్వంలో లేను, ఒక ఎమ్మెల్యేగా లేను, మాజీగా ఉన్నా కాబట్టి వేరే వాళ్ళ అవసరం కోసం ఖచ్చితంగా ఏదైనా అవసరానికో సమస్యకో ఏదైనా ఇబ్బందికో చేస్తారని ఆలోచన ఉండాలి కదా. మళ్ళీ భవిష్యత్తులో రాజకీయాలు చేయాలనుకుంటే ఆయన మంచివాడే, ఈయన అందరూ పొలిటికల్ పరంగా పర్లేదు, కానీ కొంతమంది వ్యక్తుల వల్ల వీళ్ళు చేతులారా జీవితం పాటు చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు కాల్ చేసావు, నీది ఆల్రెడీ 2 కలర్ల నేమ్ పడి ఉంటది, ఏదో ఉంటది, అరే ఏదో సమస్య ఉంటది, దానికి రెస్పాండ్ అయ్యి మనం మాట్లాడేది ఇది ఉంటది. ట్రూ కాలర్లో కాదు, ఇప్పుడు రోహిత్ రెడ్డికి ట్రూ కాలర్లో కాదు, నేను ఇంటర్వ్యూ చేసిన ఆయనను, నేను తెలుసు ఆయనకి, నా నెంబర్ సేవ్ కూడా ఉంటుంది. నేనేమంటున్నా, ఇప్పుడు రోహిత్ అన్న ఒక విషయం, నేను పక్క కాంగ్రెస్ వ్యక్తినే, ఇదే రోహిత్ అన్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి జనవరి, ఇప్పుడు ఫిబ్రవరిలో కానీ మార్చి లోపు ఫిబ్రవరి వరకు ఖచ్చితంగా అవుతాయి. వారానికి ఒక మండలం అన్ని తీసుకో, మండలాన్ని పొద్దున్న నుంచి ఒక ఈవినింగ్ వరకు ఒక మండలాన్ని తీసుకో, ఒక ప్రచారం చేసుకో, నీకు బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ నీకు ఇప్పుడు నీకు మైలేజ్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు నీకు టైంలో పెరగకుండా నువ్వు ఎక్కడో ఉండి ఇక్కడ చూసుకుంటే ఎలా చెప్పు, అలా ఇస్తానా. ఇప్పుడు నాకేందంటే 2 రకాలుగా ఆలోచిస్తానన్నా. ఇక్కడ నేను చేసినందుకు బాధపడాలా, హ్యాపీ ఫీల్ అవ్వాలా నాకు తెలట్లే. అక్కడనేమో ఆయన అలా ఉన్నాడు, ఇలా ఉంటే ఎలా అన్నా. ఇప్పుడు ఇప్పుడైతే నేను ఒకటే మాట అంటుంటే, అన్న నువ్వు కొంచెం బయట ఉండే బదులు లోకల్ బాడీ ఎలక్షన్ లా తాండ్రు తాలూకాలో ఇప్పుడు మన మ్యాక్సిమం ఎంత ఉంటది, ఒక్క మండలానికి 32 గ్రామాలు, 200 చేంజ్ 300 వరకు పడుతుంది. ఇట్లా ఒక 200 150 నువ్వు గెలిచినావు అనుకో, సర్పంచ్ లో గానీ ఎంపీటీస్ లో గానీ నీకు ఎంత కార్డు ఉంటది, ఇప్పుడు చూపించుకో. సరే చూద్దాం, ఒక పని చేద్దాం, మన లైవ్ అయిపోయే లోపు ఆయన ఏమైనా ఫోన్ చేస్తాడేమో చూద్దాము.
చూసి మాట్లాడదాము. నీ పేరేం పేరు? నేను ఆయన ఇప్పుడు ఇంకోటి చెప్పాలి అన్న, నాకు చిన్న విషయాల్లో కూడా నేను ఫస్ట్ రోహిత్ రెడ్డి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ప్రచారం రోహిత్ నీ పేరేం పేరే? నీ పేరేం పేరు? వెంకటేష్ అన్న నా పేరు. వెంకటేష్. ఎక్కడ ఎవరు అన్న మన తాండూరు అన్న, తాండూరు పక్కన బషీరాబాదా? ఓకే, మా హైదరాబాద్ లో బషీర్బాగ్ ఉన్నట్టు మీ దగ్గర బషీరాబాద్ ఉందా? బషీరాబాద్, అది బషీరాబాద్ అలా వస్తుంది. బషీరాబాద్ ఇది. అచ్చా, బషీరాబాద్ మండలమా? బషీరాబాద్ మండలం అన్న. ఓకే ఓకే ఓకే, సరే అన్న, సరే మాట్లాడదాం. వేరే రైతులు కూడా చేస్తున్నారు. మీ మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అడుగుదాం అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను నేను నా పేరు చెప్పగానే గుర్తుపడతాడు, ఆల్రెడీ రోహిత్ అన్న కూడా గుర్తుపడతాడు. సరే సరే, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. సో పాలకపక్షాలు బిజీ ఉన్నాయి రాష్ట్రంలో, ప్రభుత్వము బిజీ ఉంది, ప్రభుత్వ పెద్దలు బిజీ ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా బిజీ ఉన్నాయి. ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు. మనకే పని లేక ఫోన్లు చేస్తున్నట్టు అయిపోతుంది. రైతులు ఇంతగానం ఎదురు చూస్తూ ఉన్నట్టు అయిపోయింది. హలో అన్న, నమస్తే. ఉండదు, చెప్పండి అన్న. నీకు పేరు వచ్చిందా? పేరు వచ్చింది, బ్యాంకు పోతే మీకోసం సరిపోతుందా? మాకు రావద్దా పైసలు? పేరైతే వచ్చింది కదా. వచ్చింది లే, మెల్లగా అయితే కూడా అంటలేరా మీకోసం సరిపోతుందా? వాళ్ళు యాస్ట్రకి అంటే గడికి అడిగే వరకు యాస్ట్ అయిపోతున్నట్టుంది. వాళ్ళకు జీతాలు తీసుకుంటారు కదా, పని చేయడానికి బద్ధకం అవుతుంది అట్లా. అయితే వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఏదో నెల వారం అవుతా ఉంది ఇప్పటికి. రైతు భరోసా ఖచ్చితంగా వస్తుంది, అది ఉట్టి మాటలే అన్న. వస్తుంది గదెట్ పోతుంది. ఇప్పుడు ఊర్లలో అదే అనుకుంటుంది కదా, ఇచ్చినప్పుడు చూద్దాం అంటే ఒక 6 నెలలు ఇస్తాం, ఒక 3 నెలలు ఇస్తాం, పైసలు అందంగా ఇస్తాం, వెసులుబాటు చేసుకొని ఇస్తాం అంటేనేమో జర డౌట్ కొడుతుండే. ఇది ఏమైపోయింది, ఇది పక్కాగా ఇస్తామని ఇక డేట్ కూడా ఫిక్స్ చేసిరు కదా. అట్లేముండదు, కొంచెం ఇగో ఇది ఎట్లుంటుంది తెలుసా, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మొత్తానికి నమ్మకం ఎప్పుడు పోయొద్దంటే 26 తారీఖు తర్వాత ఇవ్వకపోతే పక్కా ఇక ఈ దొంగలే అనుకోవచ్చు. ఇక ఏ ఇయర్ రబైలతో కాదనుకోవచ్చు. 26 నాడు కనుక చాలు చేసారు అనుకో ఆ పథకము రైతు భరోసా, అది స్టార్ట్ చేసి ఒక్కొక్క రైతుకి అంటే 1 ఎకరం ఉన్న రైతు 1 ఎకరంలో 1/2 ఎకరం ఉన్న రైతులకు పడుతున్నాయి అనుకో పైసలు, ఇక నమ్మకం వస్తుంది. ఇక అరే పడుతున్నట్టునే వస్తాయేమో అని. అది ఎండక వర్షాకాలం పంట అయిపోయా, యాసింగ్ పంట కూడా నాట్లు వేస్తే అన్ని అయిపోయాయి. ఇంకేముంది అని ఇచ్చేది లెక్క. అది 6 భరోసా వదిలిపెట్టుకుని ఎక్కువ చేసాడు, 2 ఎకరాలు తరిపొలం చేసాడు, ఎకరం వేసుకోరు పెట్టుబడి లేక అట్లా వేసుకోరు. మళ్ళీ మీరు వేస్తమే రైతు భరోసా ఇస్తారంటే మరి ఇస్తేగా వేసేది, అందుకే పడా పెట్టుకోరు. మరి పడా పెట్టుకుందని తగ్గిస్తే ఎట్లా కుదరదు, పెట్టుబడి లేకనే 1 ఎకరం తగ్గించుకోర్రు. మరి అట్లా మీరు వేస్తేనే ఇస్తామంటే మీరు ఇస్తేనే మేము వేస్తాం మరి ఎక్కువ అట్లా చూడాలి. కానీ రైతు భరోసా నమ్మకమే లేదు, వస్తుందా రాలేదు. 2-3 రూపాయలు 5 రూపాయల వడ్డీలకి వెళ్ళి తెచ్చి వేస్తుండే. మోటార్లు కాలిపోయి, అవి కాలిపోయి, ఇవి కాలిపోయి, ఏదో పెట్టుబడికో ఖర్చుల మందమో వస్తే ఆ భరోసా కరెక్టే. అది లేదు, ఇది లేదు, నమ్ముకున్న కూడా నమ్మకం లేదు. ఇక ఏదో ఒక ఊర్లో వీళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, కొండోళ్ళు గింటోళ్ళు వాళ్ళు పెట్టుబడి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడుతుంటుండ్రు. వాళ్ళు ఏముందా ఎట్లా ఎకరం వేస్తాడుగా, ఎట్లా వెళ్ళకపోయినా కానీ నాకు ఇస్తారని వాళ్ళు భరోసా, వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ఇస్తారు. 10 రూపాయలు పోయేది 20 రూపాయలు అవుతున్నాయి పెట్టుబడి. ఇప్పుడు అదే ఇచ్చేస్తే అయిపోతుండే. కరెక్ట్. ఈ రైతు భరోసా ఏందో నమ్మకం. లిస్ట్ లో పేరు వచ్చింది రుణమాఫీ, అది కూడా ఎంత అమౌంట్ ఎంత, అది లిస్ట్ లో పేరు ఎంత అమౌంట్? అది నా 1,50,000 చిల్లర. 1,50,000 చిల్లర వస్తుంది. ఇప్పుడు ఈ వారంలో పడతాయి. నీకు పడ్డాక ఒకసారి మెసేజ్ పెట్టు అంతే, పడ్డాయి అన్నా అని. రైతు భరోసా కాదు రుణమాఫీ రైతు భరోసాకి ఇప్పుడు 26 తారీఖు తర్వాత అది రుణమాఫీ అయితే వస్తుంది. రుణమాఫీ పక్కా వస్తుంది అన్న. నీకు పైసలు పడకపోతే నేను ఉన్నగా నీకెందుకు, లిస్ట్లో పేరు ఇచ్చినాక పైసలు అయ్యారా? దవన అకౌంట్లో మిస్టేక్ ఉండి పడి వెనకపోతే నేను చెప్పలేను, కానీ పడును మాత్రం పక్కా కంపల్సరీ పడతాయి. నేను నీకు ఒక రైతు భరోసా కోసం కాదన్న, మొత్తం రైతుల పక్షాన్ని ఉంటాయి. ఈ 5 ఏళ్ళు మీ గురించే మీకోసమే మాట్లాడతా అని చెప్పిన. మనకి ఏమేమి రావాలో ఇంక అన్ని వచ్చేదాకా రైతు భరోసా 1 ఎకరం తెగిన కానీ 100 మంది చెప్పాలి. ఊకాలతో డిస్కషన్ చేద్దాం. ఏమంటే ఇంత ముందుకు సోషల్ మీడియాలో అని లంచోడుకులు అందరూ చేసిరు కదా, వీళ్ళు ప్రజలే సోషల్ మీడియా కావాలి. పోంతి గట్ల అయితే గట్ల తిట్టదు, కానీ ఏదైనా అనే తరికలు అనాలి కానీ గట్ల తిట్టద్దు.
అట్లా తిడితే నేనేదో రెచ్చగొట్టి నేను తిట్టిపిస్తున్నట్టు అవుతుంది అట్లా. నువ్వేం తిడతావన్నా బరాబర్ నీకు ఉన్నదే కోపం, కానీ నువ్వు నాతో అన్న మాట ఇలా రికార్డ్ అవుతుంది, ప్రజలు చూస్తుర్రు, అధికారులు చూస్తారు, మళ్ళీ వాళ్ళు అనుకుంటారు కదా ఈ కావాలని రెచ్చగొట్టి తిట్టిపిస్తుండని నన్ను ఆ పనికి చూస్తారు అన్నట్టు. నన్ను ఆ పనికి చూసినా నేను ఆగా, అది వేరే, కానీ ఇదిగా నేను రెచ్చగొట్టిన పని అవుతుంది అట్లా. అట్లేముండదు, నేను ఎవ్వరిని కూడా అట్లా చెప్తలే, ఇంకా మంచిగా ఆవేశపడ్డోళ్ళకి ఇంకా మంచిగా చెప్తున్నా, అన్న 4 రోజులు ఆగుదాం, వచ్చేటట్టు ఉంది చూద్దామని. ఒకటే నాడు కుండెత్తేసినట్టు ఎత్తేయచ్చు, ఇక రాది ఊకొర్రి అని చెప్తే కథ అంతుకుంటారు, ఇక ఓలాడు ఇక. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మంత్రి చెప్పినట్టు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇక అయిపోయింది, ఇక రాజు రుణమాఫీ లేదు ఏం లేదని ఆయనతో కుండ వల్ల కొట్టినట్టు ఒకసారి ఎత్తేసిన అనుకో, పట్టుకు అనిపించిన అనుకో, ఇక మళ్ళీ మీరు నాకు చేయరు, ఇక చేసుకుంటారు. నేను కూడా వేరే వార్తలు చెప్పుకోవచ్చు, కానీ మొన్న 4వ విడత రావడానికి కారణమే మనము, మన కష్టము, మన ఒత్తిడి. ఈ 5వ విడత ఎందుకు చేసుకోకూడదు? మనము వాళ్ళు ఇస్తామన్నది కాబట్టి అడుగుతున్నాం, లేకపోతే మనం ఏం పుట్టించి అడుగుతలేము, మనం లేనిది అడుగుతలేము. ఇప్పుడు నేనేదో అరే ఇది లేనిది అడుగుతుండేనే, ఈయన పెట్టకుండా అడుగుతుండు, 2 లక్షల మీద వాళ్ళు చేయమన్నాక కూడా ఈయన చేస్తారని ఆశ పెడుతుండు అని ఎవడని అనుకుంటే, అరే నాయన వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ చూసుకో, వాళ్ళు చెప్పిన మాటలు చూసుకో, వాళ్ళు ఇచ్చిన స్పీచ్లు చూసుకో, అన్నిట్లో ఉన్నాయి షెడ్యూల్ ఇస్తామని చెప్పి. అందుకే 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి అడుగుతున్నాం. 4వ విడత బరాబర్ టెక్నికల్ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళకి పడ్డాయి, కొంతమందికి. నీకు ఇంకా పేరు వచ్చి పడలేదు, కొంతమందికి ఇంకా మళ్ళీ కొంతమంది మిగిలిరట మొన్న, అదేనే కొంతమంది మిగిలిరట ఇంకా. అవును, నాకు కూడా టెక్నికల్ ఇష్యూ ఉండే, ఆయన నేను క్లియర్ చేసుకున్నా, పడ్డాయి, మెసేజ్ వచ్చింది. ఆడ బ్యాంక్ లో పోతే మీకు పడితే చాలా, మాకు రావద్దు అంటే చూద్దాం పో, వచ్చినప్పుడు రాపో అంటారు, వడ్డీగా కట్టరు ఫస్ట్. అప్పుడు అరే అప్పుడు రానప్పుడు, ఇప్పుడు రెన్యువల్ పేరు రానప్పుడు వడ్డీ కట్టమంటారు, రాను రెన్యువల్ పేరు కూడా మాఫీ వచ్చినాక ఇంకా ఎవడాడు అడిగినోడు మళ్ళీ వడ్డీ కట్ట అంటారు. అదేమో నేను ఎలిజిబిలిటీ మొత్తం కట్టేస్తా, నీకు 5వ 10వ ఈ సంవత్సరం రెన్యువల్ చేస్తే నా మీద పడతాయి వడ్డీవి అంతే. అంత కట్టు 20,000 కట్టు 30,000 కట్టు. అరే లిస్ట్ లో పేరు వచ్చింది, అది ఉందా లేదా అని అట్లా మోపైర్రే, మనని దోసుకోనికి అట్లా మోపైరు దొంగలు. మరీ దారుణం వచ్చింది, ఆనందం లేదు. వచ్చినాక జీవోలో పడ్డదాకా కూడా డౌట్, అకౌంట్లో పడేదాకా నాకు డౌటే, అకౌంట్లో పడ్డాక కూడా మళ్ళీ వెనకపోతే ఏమన్నా డౌట్. మళ్ళీ అట్లా డౌట్.